వెళ్ళే విధంగా మీరు దేవుడి వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలం పొందుకుని దైవాశీర్వాదాలతో నింపబడుతున్నారని ఎంతో సంతోషించున్నాను. ఈ విధంగా ప్రభు వాక్యాన్ని మీకు ప్రకటించడానికి కూడా ప్రభు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుకు మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నాటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. దినములు చెడ్డవి. ఎలాంటి దినాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం, మనం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం గమనించినట్లయితే దినములు చెడ్డవి. ఎవరిని చూసినా, ఎవరి నోట వచ్చినా అయ్యో ఈ దినములు చెడ్డ దినములండి, చెడ్డ రోజులండి, చెడ్డ దినములండి అని చెబుతున్నారు. దినములు చెడ్డవి కనుక సహోదరులారా, దేవుని ప్రజలారా, దేవుని సమాజమా, దేవుని సంఘమా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని నీవు సద్వినియోగపరుచుకోమంటుంది దేవుని వాక్యం. దేవుడిని మంచి సమయం ఇచ్చాడు. లాక్డౌన్ సమయంలో కుటుంబాలతో కలిసి, భార్య పిల్లలు, పిల్లలందరూ కలిసి అందరూ చక్కగా ఇంటి దగ్గరే ఉంటున్నారు. లాక్డౌన్ సమయంలో దేవుడు ఒక మంచి సమయాన్ని ఇచ్చారు. ప్రతిరోజు వాక్యం ధ్యానించటానికి, ప్రతిరోజు వాక్యాన్ని స్మరించటానికి, కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటానికి, దేవుని స్తుతించి ఆరాధించి దేవుని మహింపరచడానికి దేవుడు ఒక మంచి సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ దినములలో దినములైతే చెడ్డవి. ఈ చెడ్డ దినములో దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలాగో సద్వినియోగపరుచుకుంటున్నావు, ఎలాగో కాపాడుకుంటున్నావు, ఎలాగో వినియోగించుకుంటున్నావు అనే సంగతిని ఒకసారి గుర్తించాలి. ప్రేమన దేవుని పిల్లలారా, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని ఎలాగో వ్యర్థంగా గడుపుతున్నావా? వ్యర్థంగా సమయాన్ని నీవు గడుపుతున్నావా? వ్యర్థంగా సమయాన్ని పోనిస్తున్నావా? అనాలోచితంగా ఆలోచనల ద్వారా, వ్యర్థమైన మాటల ద్వారా, వ్యర్థమైన కార్యక్రమాల ద్వారా, వ్యర్థమైన అపవిత్రమైన ముచ్చటల ద్వారా సమయాన్ని వ్యర్థపరుస్తున్నావా? లేక దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని సద్వినియోగపరుచుకొనచ్చు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకొనచ్చు, దేవుని వాక్యాన్ని పఠిస్తూ, దేవుని సన్నిధిలో ముమ్మారు, రోజుకి 3 రోజులు 3 పూటలు ముమ్మారు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థనలో గడుపుతూ ప్రార్థన చేసుకోవచ్చు. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దైవ సంబంధమైన ఆ ప్రత్యక్షతలను, ఆశీర్వాదాలను అనుభవిస్తూ, ఆత్మ సంబంధముగా నీవు మరింతగా విశ్వాసంలో, దేవుని కృపలో ఎదిగి ఫలిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని ఎలాగ సద్వినియోగపరుచుకుంటున్నావు? దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థన చేసుకునే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు కుటుంబ సమేతంగా కూడుకునే పరిస్థితులు, భర్త ఉద్యోగానికి వెళ్తే, భార్య ఉద్యోగానికి వెళ్తే, భార్య పనుల మీద ఉంటే, పిల్లలు మరొక స్కూల్కి వెళ్ళిపోతే, కాలేజీకి వెళ్ళిపోతే, కుటుంబం అంతా కలిసి ప్రార్థించుకునే సమయం లేక, ఎవరికి వాళ్ళే సమయం దొరికినప్పుడు ఏదో ఆ కాసేపు స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసుకుని గడిపే సమయాలు ఎన్నో రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు ఒక అమూల్యమైన సమస్య, పిల్లలు, భార్య, భర్త అందరూ కుటుంబంగా కలిసి ప్రార్థించుకునే ఒక అమూల్యమైన సమయాన్ని దేవుడిచ్చాడు. దినములు చెడ్డవి కనుక, ఇప్పుడు చెడ్డ దినాలు ప్రభు చెబుతున్నాడు. దినములు చెడ్డవి. ప్రపంచం అంతా పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచం భయము వణుకుతుంది. ప్రజానికం ప్రపంచం వణికిపోతున్న దినములు చెడ్డవి. చెడ్డ దినాలు, చెడ్డ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఎన్నో భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి. ఎన్నో భయంకరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాలో. అయితే దినములు చెడ్డవి కనుక దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ యవనస్తుడా, ప్రియ దేవుని పిల్లలారా, ఆ సమయాన్ని నువ్వు ఎలాగూ సద్వినియోగపరుచుకుంటున్నావో ఆలోచించేయి. దేవుడు తిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకో. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి.
దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుడు ఏం చేస్తాడంటే సమయాన్ని వ్యర్థపరుస్తాడు, సమయాన్ని పోగొట్టుకుంటాడు. దేవుడి సన్నిధిలో గడపకుండా, ప్రార్థన లేకుండా, వ్యర్థంగా అనవసరంగా తినటం త్రాగటం, ఆ ప్రాణం సుఖించి సంతోషించమని జీవిస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఆరాధించడు, దేవుణ్ణి మహిమపడతాడు, దేవుణ్ణి గణపరచడు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన కార్యక్రమాల్లో పాల్పొందుతూ ఉంటారు. కానీ జ్ఞాని అయితే ఏం చేస్తాడంటే, జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటూ ఆ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించుకుని, దేవుని నా మహిమార్థమై దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుని ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన కీర్తిస్తూ దేవుని కృపను పొందుకుంటారు జ్ఞానం కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని వాక్యం అంటుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక నీవు సద్వినియోగపరుచుకో సహోదరి సహోదరుడా. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి. అజ్ఞాని దేవునికి విరోధముగా అజ్ఞానంగా ప్రవర్తిస్తాడు. అజ్ఞాని వ్యర్థముగా సమయాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత అయ్యో దేవుడు నాకు ఇచ్చిన సమయం, దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన సమయము, అమూల్యమైన పరిస్థితులను, అమూల్యమైన రోజులను నేను పోగొట్టుకుని వ్యర్థంగా గడిపిన తర్వాత ఏడుస్తాడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోమని దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. దినమన సమయాన్ని ఎలాగో సద్వినియోగపరచుకుంటా. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది, జ్ఞానం కలిగిన తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. జ్ఞానం కలిగిన సహోదరుడు తన కుటుంబాన్ని, తన పిల్లలను కాపాడుకుని రక్షించుకుంటాడు. తన కుటుంబాన్ని తరపున ఆశ్చర్యకరంగా మార్చుకుంటాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోవాలో, పిల్లలు ఎలా నడిపించుకోవాలి, పిల్లల్ని ఎలాగో దేవుని మార్గంలో, దేవుని ఆలోచనలో, ఒక పరిశుద్ధమైన క్రమంలో, ఒక దైవ క్రమంలో, ఒక దైవత్వంలో నడిపించుకోవాలో జ్ఞానం కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగపరుచుకుని జ్ఞానంగా ప్రవర్తిస్తాడు. కనుక జ్ఞానం కలిగి సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. జ్ఞానం కలిగి దేవుడికి ఇచ్చిన సమయాన్ని నువ్వు వినియోగించుకోవాలి. అందుకని ప్రభు వాక్యం అంటుంది, దినములు చెడ్డవి, మంచివి కాదు దినాలు. ఈ దినాలు మంచి దినాలు అనుకోవద్దు, ఇక మంచి దినాలు అనుకోవద్దు, మంచి రోజులు వస్తాయి అనుకోవద్దు. ఇవన్నీ చెడ్డ దినములు. ఓ దినములు చెడ్డవి, దినములు చెడ్డ దినాలు. కనుక ఈ చెడ్డ దినములలో నీకు ఇచ్చిన సమయాన్ని కాపాడుకోవచ్చు. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటూ, నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు జాగ్రత్తగా అనుసరిస్తూ, ఆ సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టి, ఆ సమయాన్ని దేవుని కొరకు నువ్వు వినియోగించుకుని, ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో నీవు గడిపినట్లయితే దేవుని సన్నిధిలో ఉన్న ఆ కృపను, ఆశీర్వాదమును, ఆ పరిపూర్ణమైన ఆత్మీయత అనుభవాన్ని నువ్వు అనుభవించగలవు. దేవునికి మహిమకరంగా నువ్వు జీవించగలవు నీ కుటుంబంతో కలిసి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యంలో మరొక మాటను చూద్దాం. కొలస్సీ పత్రిక 4:5. సహోదరులారా, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపట ఉన్నవారి ఎడల, సంఘమునకు వెలుపట ఉన్నవారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులారా, మీరు సమయమును పోనివ్వక సమయాన్ని సద్వినియోగపరచుకొనుచు సంఘం వెలుపట ఉన్న వారి ఎడల ఎలాగుండాలంట? సంఘం వెలుపట ఉన్నారు ఎంతోమంది. అంటే సంఘానికి వెలుపల, సంఘానికి దూరంగా, సంఘములో లేకుండా, సంఘ సహవాసం లేకుండా ఉన్నవారు, వెలుపట ఉన్నవారు, వాళ్ళ ఎడల నువ్వు జ్ఞానంగా నడుచుకోవాలి. సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. సంఘము వెలుపట ఉన్నవారి ఎడల జ్ఞానము కలిగి నీవు నడుచుకొని నిన్ను నీవు కాపాడుకో. నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ పవిత్రతను కాపాడుకో, దేవుడిచ్చిన కృపను కాపాడుకో. సంఘం వెలుపట ఉన్న వారి ఎడల నువ్వు జాగ్రత్తగా కాపాడుకో సహోదరుడా. దేవుని వాక్యం అంటుంది, సమయమును పోనివ్వక
సద్వినియోగపరుచుకొనుచు నీకు ఇచ్చిన సమయాన్ని సంఘం వెలుపట ఉన్న వారి ద్వారా దేవుని నామం అవమానపరచబడకుండా, నీ ద్వారా దేవునికి అవమానం కలగకుండా, నీ ద్వారా దేవునికి అపకీర్తి జరగకుండా, నీ నామ దేవునికి నీ ద్వారా అవమానము అపకీర్తి కలగకుండా నీవు సంఘం వెలుపుట ఉన్న వారెట్లా జ్ఞానంగా ప్రవర్తించాలి, జ్ఞానముగా నడుచుకోవాలి, జ్ఞానముగా నువ్వు జీవించాలి. సంఘం వెలుపుట ఎంతోమంది లోకంలో చూస్తూ ఉంటావు, దేవుని మందినికి వస్తావు, సంఘంలో ఉన్నావు, సహవాసంలో ఉన్నావు, దేవుని ఆరాధిస్తున్న దేవుని పెట్టావు. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రజలు చూస్తారు నీ నడవడిక, నీ ప్రవర్తన, ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చేతి పనిలో నువ్వు చేస్తున్నప్పుడు ప్రజలు చూస్తారు నిన్ను. ఆ సంఘం వెలుపట ఉన్న వారెట్లా నీవు జాగ్రత్తగా నీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నీ సాక్ష్యాన్ని వారికి తెలియపరుస్తూ దేవుని గురించిన అనేక సత్యపు మాటలను, దేవుని గురించిన అనేక వాక్యపు వెలుగులు, వాక్యపు సందేశములను వారికి వివరిస్తూ నీ సాక్ష్యాన్ని చెప్పుచు వారందరిని ఏం చేయాలంటే వారందరూ నువ్వు దేవుని వైపు త్రిప్పగలిగిన వాడిగా నీ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. సంఘం వెలుపట ఉన్నవారెట్లా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి జ్ఞానం ఉండదు, ఎక్కడ ఎవరితో ఎలాగ మాట్లాడాలో, ఎక్కడితో ఎవరి ఎడలు ఎలాగ నడుచుకోవాలో తెలియదు. సంఘం వెలుపుట ఉన్నవారు ఎలా నడుచుకోవాలో, సంఘంలో ఉన్నవారు ఎలా నడుచుకోవాలో, ఆ పరిస్థితులు లోకంలో ఉన్నవారు ఎలా నడుచుకోవాలో తెలియదు. సంఘం వెలుపుట ఉన్నవారు ఎలా జ్ఞానం కలిగి నడుచుకోవచ్చు, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ, జ్ఞానం కలిగి సమయాన్ని నీ సాక్ష్యం ద్వారా అనేకులు ఆస్వాదించబడాలి, అనేకులు ఘనపరచబడాలి, అనేకులు మహిమపరచబడలుగా, అనేకులు దేవుని సాక్షిగా వారు దేవుని వైపు తిరగబడినట్లుగా నీవు నీ సమయాన్ని సద్వినియోగపరుచుకుని సంఘం వెలుపట ఉన్న వారి ఎట్లా జ్ఞానముగా నీవు నడుచుకోవాలి అంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలాగ సద్వినియోగపరుచుకుంటున్నావు? ప్రభు ఇచ్చిన సమయాన్ని ఎలాగ వినియోగించుకుంటున్నావు? జ్ఞానం గల అజ్ఞానులు కాక మీరు జ్ఞానుల వలె నడుచుకోవచ్చు. ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. సంఘం వెలుపట ఉన్నవారి అట్లా జ్ఞానముగా మీరు సమయాన్ని ఉపయోగించుకుని సద్వినియోగపరచుకుని నడుచుకోండి. అప్పుడు వారు కూడా మిమ్మల్ని బట్టి ప్రభువుని అంగీకరించి ప్రభువు బిడ్డలుగా మార్చబడతారు, రక్షణ నడిపించబడదురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సమయాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో దేవుని వాక్యం మనం చెబుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాటను చదువుకుందాం. ఇదే అనుకూలమైన సమయము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం చెబుతుంది. ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు రక్షణ పొందుటకు నీ మనసు మార్చుకుని, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ మనసును నూతనపరుచుకుని, మారు మనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, బాప్టిస్సు పొంది, దేవుని బిడ్డగా మార్చబడి, నీతిమంతునిగా తెరచబడ్డకు, నీవు రక్షింపబడ్డకు ఇది రక్షణ సమయం. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ప్రైజ్ ది లార్డ్. ఈ రక్షణ దినమున ప్రభువు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు కాపాడుకోవాలి. రక్షణ దినం, రక్షణ సమయం సద్వినియోగపరుచుకోవాలి. సమయం సద్వినియోగపరుచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయం సద్వినియోగపరుచుకుని ఆ రక్షణ సమయంలో రక్షణ పొంది నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కందాక కింద మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి నపుంసకుడు. ఆ నపుంసకుడు అయిన మంత్రి ఓసారి రథం మీద వెళ్తూ యెరూషలేముకి వెళ్తూ యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయం చదువుకుంటూ ఉన్నాడు. కానీ అతనికి ఏం అర్థం కావట్లేదు, అతనికి ఏమీ తెలవట్లేదు. అప్పుడు దేవుని ఆత్మ పిలుపుతో చెప్పింది, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కొరుచుకో, ఆ రథాన్ని కలుసుకుని నీవు ఇదిగో ఆ మంత్రి గారికి నువ్వు అనేక సంగతులు తెలియపరచు, రక్షణ గురించి తెలియపరచమని
పరిశుద్ధాత్మ అతనికి బోధించాడు. వెంటనే అతడు ఆత్మ ద్వారా రథము కంటే ముందుగా పరిగెత్తి ఆ రథాన్ని చేరాడు. రథాన్ని చేరినప్పుడు రథంలో ఉన్న ఆ మంత్రి గారిని అడుగుతాడు, ఇదిగో నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించున్నావా, నీకు తెలుస్తుందా, నీకు అర్థమవుతుందా అని అడిగితే ఆయన అంటాడు, అయ్యా నాకు ఎవడైనా తెలుపకపోతే నాకేం తెలుస్తుంది, ఎవరైనా నాకు దీన్ని వివరిస్తే కదా నాకు తెలిసేది, ఎవరైనా నాకు తెలియపరిస్తే కదా అని అర్థం నాకు తెలిపితే కదా నాకు అర్థమయ్యేది, నాకు ఎవరు చెప్తారు బాబు అని అంటే అప్పుడు ఆ రథంలో ఎక్కి అతను కూడా పిలుపు ఎక్కి ఆ యెషయా గ్రంథం 53 అధ్యాయంలో గురించి చెప్తాడు. ఇదిగో ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన వధించబడ్డాడు కలువరి శిలువలో. ఆయన మన పాపములు భరించాడు, ఆయన మన శాపాన్ని భరించాడు, ఆయన తానే మన బలహీనతలను వహించుకున్నాడు, ఆయన తానే మన రోగములు మన వ్యసనములను ఆయన భరించాడు. ఆయన రక్త శక్తిధారిగా నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం అర్పించాడు, ఆయన చనిపోయాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. మన శాపం, మన పాపం, మన అపరాధం, మన దోషములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన బొచ్చు కత్తిరించుకొని గొర్రెపిల్ల ఎలాగుందో మౌనంగా ఉండి ఆయన భరించాడు, ఆయన శ్రమపడ్డాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు 3వ రోజు సజీవుడిగా లేచాడు. ఆ నామములో రక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడని చెప్పాడు. వెంటనే పోతా ఉన్నప్పుడు ఒక పక్కన నీళ్ళు ఉన్నాయి. అందులో నీళ్ళున్నప్పుడు ఇదిగో ఆ శతాధిపతి ఆ కందాయక మంత్రి ఆ సమయాన్ని నపుంసకుడు ఆయన మంత్రి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. వెంటనే ఇదిగో నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకమా, ఏమైనా ఆటంకం ఉందా, నేను ఇప్పుడే రక్షణ పొందుకుంటా, బాప్తిస్మం పొందుకుంటా, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటా, ఆలస్యం చేయను, నాకు వచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటా అని చెప్పేసి జ్ఞానం కలిగిన వాడై ఆ రథము దిగి పిలుపుతో పాటు వెళ్ళి ఇద్దరు బాప్తిస్మం వెళ్ళినప్పుడు పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మం ద్వారా అతను మారు మనసు పాప క్షమాపణ బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందుకున్నాడు. అతడు రక్షణార్థమైన మారు మనసును పొందుకున్నాడు. అతడు నీతిమంతుడిగా తెరచబడ్డాడు, దేవునికి వారసుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. సమయాన్ని సద్వినియోగం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దీన్ని అనుకూలపరుచుకుని సమయాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు వెంటనే ఆ కందాకే కింద ఆ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నపుంసకుడు అయినప్పటి ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుని వెంటనే ఏం చేసేది తెలుసా, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుని రక్షణ పొందాడు. ప్రైజ్ ద లార్డ్. రక్షణ పొందుకుని నీతిమంతునిగా తెరచబడ్డాడు, దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. సమయాన్ని సద్వినియోగపరుచుకుని జ్ఞానం కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే వ్యర్థపరచకుండా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని మీరు తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఆమేన్. ఇది ఏం దినము, రక్షణ పొందే రక్షణ సమయం. ఇది అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. సహోదరుడా, ఇప్పుడు నిద్ర మేల్కొని వేళ అయినదని మీరు తెలుసుకొని సమయమును పోనివ్వక సమయమును మీరు గ్రహించి సమయమును సద్వినియోగపరుచుకొనచ్చు. మునుపు విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మరీ రక్షణ మనకు సమీపంగా ఉన్నదని మీరు ఎరగాలి. ఇది ఏ రక్షణ? కడవరి రక్షణ. ప్రభు రాకడను గురించిన ఒక రక్షణ. మరీ ప్రభు రాకడ గురించిన రక్షణ సమీపంగా ఉన్నది. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మరీ సమీపంగా రక్షణ మనకు సమీపంగా ఉంది. ఈ రక్షణ ఏమిటంటే ప్రభు రాకడను గురించిన సిద్ధపాటు, ప్రభు రెండవ రాకడను గురించిన ఆ సిద్ధపాటు. ఈ రక్షణ అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. దేవుని వాక్యం అంటుంది, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. ఈ రక్షణే రెండవ రక్షణ. ఇదే ప్రభు రాకడకు వ్యర్థపడటానికి నిన్ను సిద్ధపరుస్తున్న రక్షణ. ఇది
మనం విశ్వాసులమైనప్పటికంటే మరి ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది. ఏ రక్షణ అంటే నువ్వు సహించి రక్షింపబడాలి. ఇది సమీపంగా ఉంది. రెండవ రక్షణ, ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఆయన ఎదుర్కోవటానికి ఒక అనుమూల్యమైన రక్షణ పొందాలి. ఇది రక్షణ గడియ, ఇది కడవరి గడియ, ఇది చివరి గడియ. ఈ రక్షణ గడియను, ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని నిన్ను పరిశుద్ధపరచుకుని విశ్వాసులమైనప్పుడు కంటే ఇప్పుడు మరింత విశ్వాసంలోను, మరింత ఆత్మీయతలను, మరింత పరిశుద్ధతలను, మరింత అభిషేకముతో నడిపించబడుతూ నువ్వు పరిశుద్ధపరచుకోవచ్చు. ప్రభు రాకడకు సమీపంగా సిద్ధపడాలి. ఈ రక్షణ మరింత సమీపంగా ఉంది. ఈ రక్షణ సమీపంగా ఉంది. ప్రభు ఆగమనం సమీపంగా ఉంది. మునుపటి కంటే ఇప్పుడు రక్షణ మన సమీపం ఉంది కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోలేకంటే మీరు నిద్రమత్తులు కాకుండా మీరు మెలకువగలిగి, జ్ఞానం కలిగి, మెలకువగలిగి ప్రార్థన చేసుకోవచ్చు, మెలకువగలిగి ప్రభువుని స్తుతిస్తూ, మెలకువగలిగి ప్రభువుని గణపరుస్తూ, మెలకువగలిగి ప్రార్థన ఎందును, విజ్ఞాపన ఎందును మెలకువగలిగి సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ప్రభు ఇచ్చిన ఈ సమీపంగా ఉన్న రక్షణ మరింత సమీపంగా ఉంది. ఇది ప్రభు రాకడ గూర్చిన రక్షణ. రెండో రక్షణకు నువ్వు సిద్ధపడాలి. సిద్ధపాటు కలిగి సిద్ధపడి ప్రభు రక్షణను పొందుకున్నట్లుగా దేవుడిని కృప అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ సమీపంగా ఉంది. దైవజన్ పౌలు సరసాల్లో ఉన్నప్పుడు, పౌలు శీలు సరసాల్లో ఉన్నారు. ఆ సరసాల వారందరూ రాత్రిపూట ప్రభువుని స్తుతిస్తున్నారు. వాళ్ళ కాళ్ళు బండల్లో బిగించారు, సంఖ్యలతో బిగించారు. ఆ రాత్రి ప్రభువుని స్తుతించి, ప్రభువుని గణపరిచి, ప్రభువుని మహిమపరుస్తున్నారు. వెంటనే వారి కీర్తనలు పాడుకున్నప్పుడు ఓ భూకంపం కలిగింది. వెంటనే భూమి వణికింది. వెంటనే సరస్సాలో ఉన్న సంఖ్యలను తెగిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి. ఆ శతాధిపతి, ఆ అధికారి, ఆ సరసాల అధిపతి వెంటనే అందరు ఖైదీలు పారిపోయారు అనుకుని పొడుచుకోపోయాడు. పౌలు వచ్చి, అయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళలేదు, నీ హాని చేసుకోవద్దు అని చెప్పాడు. అప్పుడు అతడు అంటాడు, అయ్యలారా ఇప్పుడు రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? నేనేం చేయాలి? ఇప్పుడు రక్షణ పొందకు నేనేం చేయాలి? దేవుని అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది నీ పాపలను కడివేసుకుని నువ్వు రక్షణను పొందు. వెంటనే అతడు ఆ రాత్రే తన ఇంటికి వారిని తీసుకువెళ్ళి అతడు తన కుటుంబం అందరితో కలిసి రక్షణ పొందుతాడు. బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా అతడు మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. దేవుడి సమయం సద్వినియోగపరుచుకున్న అజ్ఞానం కాకుండా జ్ఞానం కలిగి, ఇది దేవుని శక్తి, దేవుని మహిమ, వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు, దైవ సావుకులు, దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు. దేవుని మహిమ సమీపంగా ఉంది, దేవుని రక్షణ సమీపంగా ఉంది. ఆ రక్షణ దేవుడు నాకు అనుగ్రహించాడు అని గుర్తించి గ్రహించి ఆ యొక్క సరసాల అధిపతి వెంటనే మనసు మార్చుకుని రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ రోజు సముద్ర తీరంలో పౌలు వాక్యం చెబుతున్నప్పుడు ఆ యొక్క ఒక సహోదరి దేవుని వాక్యాన్ని వింది. లూదియా అనే ఒక సహోదరి దేవుని వాక్యాన్ని విని వెంటనే ఆమె హృదయం తెరవబడింది. వెంటనే తెరవబడినప్పుడు పౌలుని శీలను వాళ్ళు ఆహ్వానించి, తన ఇంటికి ఆహ్వానించి తనతో తన ఇంటి వారితో పాటు తన ఇంటి వారితో పాటు వెంటనే బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడింది. సమయాన్ని సద్వినియోగపరుచుకుంది. ఈరోజు సహోదరుడా ఒకసారి ఆలోచించి, నీవు రక్షణ పొందావు, నీ కుటుంబం రక్షణ పొందిందా? నీ కుటుంబం అంతా రక్షణ పొందిందా? నీ పిల్లలకు రక్షణ భాగ్యం నడిపించావా? నీ పిల్లలు మారు మనసు పొంది రక్షణ బాప్తిస్తాలు పొందుకున్నారా? ఇంకా రక్షణలో అనుభవించలేదా? దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకో. దేవునికి సమయాన్ని జ్ఞానంగా కాపాడుకో. నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ పిల్లల్ని కాపాడుకో, నీ భర్తని కాపాడుకో, నీ భార్యని కాపాడుకో. సహోదరుడా, ఇంకా నా పిల్లలకి ఇప్పుడు అక్కర్లేదు బాప్తిస్తూ, తర్వాత చూసుకుందాం, తర్వాత అనుకుంటున్నాము. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇప్పుడు విశ్వాసులమైనప్పుడు కంటే ఇప్పుడు రక్షణ సమీపంగా ఉంది. ఇది రెండవ రక్షణ. ప్రభు రాకడ గురించిన హెచ్చరిక ఇది.
ఇప్పుడైనా నువ్వు మనసు మార్చుకుని నీ పిల్లల జీవితాల్లో మార్పు చెంది వాళ్ళు కూడా మారు మనసు పొంది ఈ దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనసు మార్చుకుని రక్షణ బాప్తిసానికి సిద్ధపరచు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని సిద్ధపరచు. నీ కుటుంబాన్ని సమయం లేదు, దినముల చెడ్డవి, పరిస్థితులు బాగోలేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ప్రభు త్వరగా వస్తున్నారు, ఆయన రక్షణ సమీపంగా ఉంది, రెండవ రక్షణ ఆయన రాకడ సమీపంగా సిద్ధంగా ఉంది. కనుక మనసు మార్చుకుని నీవు రక్షణ పొందావు, బాగుంది. నీ పిల్లలు రక్షణ పొందారా? నీ కుటుంబం రక్షణ పొందిందా? దేవుడి సమయాన్ని సద్వినియోగపరుచుకో. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే వాళ్ళు రక్షణ పొందుకున్నారు, వారు రక్షణ పొందారు, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ఆ సమయాన్ని జ్ఞానం కలిగి సద్వినియోగపరుచుకున్నారు. అజ్ఞానం వల్ల ఇంకా మూర్ఖత్వంగా బ్రతుకుతున్నావేమో, అజ్ఞానంగా బ్రతుకుతూ నీ పిల్లలను ఇంకా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చకుండా, దేవుని రాజ్యానికి అర్హులుగా మార్చకుండా, దేవుని రాజ్యానికి యోగ్యులుగా మార్చకుండా దేవుని దూరంగా బ్రతికిస్తున్నావేమో. జాగ్రత్త, ప్రభు సమీపంగా ఉంది రాకడ. ఆ తర్వాత నీవే నీ బిడ్డల గురించి నేరారోపణ చేయబడుతుంది. నీ మీద దేవుడు నేరారోపణ చేస్తాడు. నీ బిడ్డల గురించి దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించక ముందే నువ్వు ఇప్పుడే నీ పిల్లలకు హెచ్చరించి మనసును మార్చుకుని రక్షణ పొంది బాప్తిస్వం పొంది ఇప్పుడే నిజమైన రక్షణ జీవితాన్ని అనుభవించమని నీ పిల్లలని ప్రభు యొక్క రక్షణలో నడిపించు. సమయం సద్వినియోగపరచుకో. సమయం లేదు, ప్రభు రాబోతున్నారు, ప్రభు త్వరగా రాబోతున్నారు. సమయం సద్వినియోగపరచుకో. దినములు చెడ్డవి, ఇది రక్షణ సమయము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండవది మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇది స్వస్థత సమయం, స్వస్థ పొందుకునే సమయం. బెతెస్దా కోనేరులో ఆ కోనేరులో విస్తారమైన రోగులు వస్తారు. విస్తారమైన రోగులు ఉన్నారు. ఆ కోనేరు దగ్గరే చుట్టూ ఉంటారు. తగిన సమయంలో దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్ళను కదిలిచ్చింది. అప్పుడు ఎవడు ముందుగా దుముకుతాడో ఆ కోనేటిలో వాడు స్వస్థత పొందుకుంటాడు. ఎలాంటి రోగగ్రస్తుడైనా, ఎలాంటి రోగంతో, ఎలాంటి వ్యాధితో ఉన్నా ఆ దేవదూత నీళ్లు కదిలించిన సమయంలో ఆ నెలలో ఎవరు దుమ్ముకుంటాడో అప్పుడు వాడు స్వస్థత పొందుకుంటాడు, విడుదల పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయా సమయంలో దేవదూత వచ్చి ఆ నెలను కదిలించినప్పుడు ఎవడు ఆ నెలలో దుమ్ముకుంటాడో వాడు స్వస్థత పొందుకుంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, 2వ వాక్యం నుంచి. ఉంది. ఆయా సమయములందు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదట దిగును వాడు ఎట్టి వ్యాధి కలవాడైనను బాగుపడును, స్వస్థత పొందుకొనును. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి వాడైనా ఆ సమయాన్ని సద్వినియోగపరుచు. అందరూ రెడీగా ఉంటారు. ఎప్పుడు దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తుందో అప్పుడు దూకటానికి రెడీగా ఉంటారు. అంచులోనే ఉంటారు. ఆ కోనేటి అంచులో దగ్గరగా ఉంటారు. ఎప్పుడు దేవదూత అట్లా ఊరికేట్లా కదిలిస్తుందో వెంటనే దాంట్లో దిగేసి బాగుపడుతున్నారు అందరూ. కానీ వెంటనే బాగుపడుతున్నారు. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. నా ప్రియమైన వారలారా, నీళ్ళు దేవుని వాక్యాన్ని సాదృశ్యం. దేవుని వాక్యం నీ ఎద్దకు వచ్చినప్పుడు, ఆ వాక్యం నీ జీవితాన్ని కదిలించినప్పుడు, ఆ దేవుని వాక్యం నీ హృదయాన్ని కదిలించినప్పుడు, దేవుని వాక్యం నీ మనసుని కదిలించినప్పుడు, దేవుని వాక్యం నీ జీవితాన్ని నూతన బట్టి ప్రేరేపించినప్పుడు వెనవెంటనే దేవుని వాక్యానికి లోబడినట్లయితే ఆ వాక్యం నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మహిమకరంగాను మారుస్తుంది. నీ జీవితంలో దేవుని వాక్యం ద్వారా అద్భుతమైన విడుదల పొందుకుంటావు. ఆ వాక్యమే నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేసి నీకు విడుదల కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది కుష్ఠరోగులు వచ్చారు.
ప్రభు తగిన సమయంలో వారిని బాగు చేశాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళండి అన్నాడు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గర నుంచి వెళ్తున్నారు, వెళ్ళండి అన్నాడు. వెంటనే వారు స్వస్థత పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. వాడు విడుదల పొందుకున్నారు. ఆ సమయంలో వాళ్ళు బాగుపడ్డారు. ప్రభు హస్తం చాపినప్పుడు, ప్రభు యొక్క వస్త్రపు చెంగు వారి మీద కప్పినప్పుడు అనేకులు స్వస్థత పొందుకుని, అనేకులు విడుదల పొందుకున్నారు, అనేకులు క్షేమాన్ని పొందుకున్నారు, అనేకులు రక్షణ పొందుకున్నారు, అనేకులు ఒక గొప్ప స్వస్థతను అనుభవించారు ఆ దినమున. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది శారీరకమైన స్వస్థత. స్వస్థతలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైన స్వస్థత, రెండోది ఆత్మీయమైన స్వస్థత. ఈ కుష్ఠ రోగిలో 10 మంది వెళ్ళారు, 10 మంది బాగుపడ్డారు. 10 మంది వెళ్ళారు, బాగుపడ్డారు. వాళ్ళలో 9 మంది అలాగే వెళ్ళిపోయారు వెనక్కి తిరగకుండా. వాళ్ళలో ఒకడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చాడు బాగుపడి. చూసుకుని అంతా బాగుపడి చూసి వెనక్కి తిరిగి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నేను బాగుపడ్డాను అయ్యా, నేను స్వస్థత పొందుకున్నాను అయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, మిగతా 9 మంది ఏర్రా, ఈ ఒక్క సమరయుడు కృతజ్ఞత కలిగి వచ్చాడు అని చెప్పేసి ప్రభు అతన్ని ముట్టి, అప్పుడు ప్రభు అతన్ని ముట్టి ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. అప్పుడు అతడు ఆత్మీయముగా స్వస్థత పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శారీరకంగా బాగుపడ్డాడు. ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు వచ్చాడో, ప్రభు వాడిని టచ్ చేశాడో, ప్రభు వాడిని ఆస్వాదించాడో, వెంటనే వాడు ఆ కుష్ఠరోగి ఆత్మీయమైన స్వస్థతను పొందుకుని, శారీరకంగా ఆత్మీయ స్వస్థత పొందుకుని వారు బాగుపడి సంతోషంగా వెళ్ళాడు దేవుని యొద్ద నుంచి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ 9 మంది శారీరకంగా స్వస్థత పొందారు, కానీ ఆత్మీయంగా స్వస్థత పొందాల, తన ఆత్మలో స్వస్థత పొందాల, తన ఆత్మలో మనసు మార్చుకుని రక్షణ పొంది దేవుని బిడ్డగా మార్చబడాల, స్వస్థత పొందుకోవాల. కానీ ఒక్కడు తిరిగి వచ్చిన వాడు ఒక్కడే మాత్రం ఆత్మీయమైన స్వస్థతను పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉంది. మంచి కుటుంబం, బాగా దేవుని మాటలు వింటారు, మంచి దేవుని అంటే బాగా ప్రేమగా ఉంటారు, ఆసక్తిగా ఉంటారు. ఆ కుటుంబం ఒకసారి దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ రోజు ఒక పాట పాడాలని సిద్ధపడుకుని వచ్చాడు. ఆయన పాటలు పాడే సమయం అయిపోయింది. ఆయన చిత్తలకి ఆ రోజు లేటుగా వచ్చాడు. వెంటనే పాస్టర్ గారు పాటలు పాడేశాడు. పాటలు పాడేసి ఆపేసేసి సాక్ష్యాలు చెప్పించేసి ఆరాధన జరిపించేసి వాక్యం చెబుతున్నాడు. వెంటనే ఆయనకి పాట వేయాలని చెప్పేసి వాక్యం చెబుతున్న సమయంలో ఇక తన పిల్లల్ని తీసుకుని, భార్యాభర్త పిల్లల్ని తీసుకుని మొత్తం ఇంటికి వెళ్ళిపోయాడు. సీరియస్గా నాకు పాట ఇవ్వలేదు ఈరోజు, నేను సంఘానికి రానని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి సూత్రం వలలే అంటున్నాడు. ప్రభు మాట్లాడాడు, ఏమైంది, ఎందుకు వచ్చావు? ప్రభు నా పాట ఇవ్వలేదు, నేను రాను, నేను పోను, అసలే నేనంటే లెక్కలేదు. ప్రభు అన్నాడు, సహోదరుడా, నీ పరిస్థితిని గమనించాలని, అసలు నువ్వు ఎంతవరకు దేవుని నా కొరకు బ్రతుకుతున్నావో తెలుసుకోవాలని నేనే పాట ఇవ్వకుండా చేసే ఈరోజు నీకు. నువ్వు నా కొరకే బ్రతుకుతున్నావా, నా సాక్షి బ్రతకలు ఆశిస్తున్నావా? నువ్వు ఎందుకు వస్తున్నావు సంఘానికి? నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? నీకు ఇచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావు, ఎలా కాపాడుకుంటున్నావో తెలుసుకోవడం నేనే ఆపేశాను. ఇదిగో మనస్సు మార్చుకుని వెళ్ళి దైవజనుని దగ్గరికి వెళ్ళి నీ పొరపాటుని, నీ తప్పును ఒప్పుకొని క్షమాపణ అడుగు. ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు నీవు ఆస్వాదించబడతావు, క్షేమాన్ని పొందుకుంటావు అని ప్రభు చెప్పాడు. వెంటనే ఓ స్వరం వినపడింది. వెంటనే మరలా బయలుదేరి గబా కుటుంబంతో కలిసి వచ్చాడు. అప్పుడు పాస్టర్ గారు ఆమేన్ అన్నాడు. ఆఖరి ప్రార్థన చేస్తున్నాడు. ఆఖరి ప్రార్థన ఆమేన్ అన్నాడు. వెంటనే ఆఖరి ప్రార్థనలో ఆమేన్ అన్నాడు. ఆయన కూడా చర్చిలోకి వచ్చి ఆమెన్ అనగా అందరూ ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేసిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గర వచ్చి అయ్యా అని చేతులు పట్టుకుని కన్నీరు కాచి ఏడ్చాడు. అయ్యా నన్ను క్షమించయ్యా పాస్టర్ గారు, నన్ను క్షమించి. ఏమైంది, ఏంటి మధ్యలో వెళ్ళిపోయావు? అయ్యా నీ మీద కోపంతో వెళ్ళిపోయా, పార్టీ లేదని కోపంతో సీరియస్గా వెళ్ళిపోయాను. అయ్యా ప్రభు నాతో మాట్లాడాలి ఇంటికి వెళ్ళిన తర్వాత, అందుకే మళ్ళీ తిరిగి వచ్చానయ్యా, క్షమించే తప్పైందయ్యా, నేను క్షమించాయని చెప్పేసి ప్రాధేయపడి అడిగాడు. వెంటనే దైవజనుడు అతన్ని క్షమించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే అతడు ఆత్మీయమైన స్వస్థతను పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అతను శారీరకంగా బాగున్నాడు కానీ ఆత్మీయంగా అతని హృదయం స్థితి, అతని ఆత్మీయ స్థితి సరిగా లేదు, అతని ఆత్మీయ నడవడిక సరిగా లేదు, అతని ఆత్మీయ పరిశుద్ధత, ఆత్మీయ యథార్థత, ఆత్మీయమైన నడవడిక సరిగా లేకుండా, అతను స్వస్థత లేకుండా, ఇదిగో ఇట్లాగ విచ్చలవిడిగా దేవునికి లోపడకుండా, దైవజనం లోపడకుండా ప్రతి దానికి అలిగి తిరుగుతూ ఉన్నాడు. వెంటనే ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో వెంటనే మనసు మార్చుకుని ప్రభు మాటకు లోబడి తిరిగి వచ్చాడు, దైవజనుడు ప్రార్థన చేశాడు. వెంటనే అతనికి శారీరకంతో స్వస్థత పాటు ఆత్మీయమైన స్వస్థతను పొందుకుని అతడు ఆశీర్వదించబడి అతడి కుటుంబం అంతా క్షేమంగా ఉంది. అతని కుటుంబ సంఘములో స్థిరపడింది ప్రభు కృపను బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు శారీరకమైన ఆత్మీయమైన స్వస్థత సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్వస్థత పొందుకునే సమయం. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు, దేవదూత నీళ్ళు కదిలించినప్పుడు ఎవరు ముందు దిగుతున్నారో వారు బాగుపడ్డారు, వారు స్వస్థపరుచుకున్నారు. యేసు ప్రభువుని ఎద్దకు వచ్చినప్పుడు ఆయన ఎద్దకు నువ్వు వెళ్ళినట్లయితే ఆయన స్వస్థపరచు సమయంలో ఆయన ఎద్దకు వెళ్ళిన వాళ్ళందరినీ, ఆయన ఎద్దకు వచ్చిన వారందరినీ ఆయన ఎలాంటి రోగగ్రస్తులైనా ఆయన ముట్టి వారందరినీ స్వస్థపరిచాడు, వారందరినీ బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రక్షణ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి, స్వస్థత సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మూడవదిగా గమనించినట్లయితే ప్రార్థనా సమయం. మూడవదిగా అంటే ప్రార్థనా సమయం. ప్రభు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ప్రార్థనలు ఎలాగో సద్వినియోగపరచుకుంటున్నావు, నువ్వు ప్రార్థన ఎలా గడుపుతున్నావు, ఎలాగ నీ సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నావు, ఎలాగ నీ సమయాన్ని ప్రార్థనలో గడుపుతున్నావు. ప్రార్థనా సమయంలో నువ్వు ప్రార్థనలోనే ఉండాలి. పేతురు యోహానులు పగలు 3 గంటల సమయంలో వారు ప్రార్థనా కాలంలో దేవుని మందిరానికి వెళ్తున్నారు ప్రార్థించడానికి. పేతురు యోహానులు ప్రార్థనా కాల సమయంలో పగలు 3 గంటలకు సమయం, దగ్గర పగటి వేళ 3 గంటలకు వారు ప్రార్థనా కాలంలో వారు ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరానికి వెళ్తున్నారు. ప్రార్థనా కాలంలో దేవుని మందిరానికి వెళ్తున్నారు వాళ్ళు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలో. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా కాలమున దేవుణ్ణి ప్రార్థించటకును, దేవుణ్ణి స్తుతించటకును, దేవుణ్ణి ఆరాధించటకును ప్రార్థనా సమయమున వారు దేవుణ్ణి మందిరానికి వెళ్తున్నారు. ప్రార్థనా సమయంలో ప్రభువుని ఆరాధించడానికి వారు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు ఉండి, కుంటివాడు ఉండి వాళ్ళని అడిగాడు, ధర్మం అడిగాడు. ఏమన్నంటే ఇవ్వండి బాబు అన్నాడు. పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తాం, కావాలా? ఏదో ఒకటి ఇవ్వండి బాబు, ఏదో ఒకటి ఇవ్వండి బాబు, ఏదో ఒకటి ఇవ్వండి బాబు అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అన్నాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు లేచి నడుమని వెంటనే అతడు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఆ పేతురు వచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్న సమయంలో పేతురు చేపట్టుకోగానే అది దిగ్గున లేచాడు. అతని చీళ్ల మండలంలో కాళ్ళు బలం పొందుకున్నాయి. వెంటనే పేతురు యోహానులతో పాటు అతడు గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని మహిమపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమయం సద్వినియోగపరుచుకున్నాడు. ఒక అద్భుతమైన స్వస్థత, ఒక అద్భుతమైన విడుదల కలిగింది. ఎప్పుడు? ప్రార్థనా సమయంలో. ప్రార్థనా సమయంలో నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో ఉండకూడదు ప్రార్థనా సమయంలో. ఎక్కడ పడితే అక్కడ నువ్వు తిరగకూడదు ప్రార్థనా సమయంలో. నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రార్థనా సమయంలో. కొంతమంది ప్రార్థనా సమయంలో దేవుని మందిరం ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థనా సమయంలో ఎక్కడ ఉంటారంటే దేవుని మందిరంలో ఉండరు, ఎవరింట్లో ఉండి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు లాక్డౌన్ కనుక ఆదివారం ప్రార్థనా సమయంలో ప్రతిరోజు ప్రార్థనా ఒక సమయాన్ని పెట్టుకుని ఆ ప్రార్థనా సమయాన్ని పెట్టుకుని ఆ ప్రార్థనా సమయంలో ఎలాగుండాలంటే దేవుని నీవు నీ కుటుంబము గడపాలి, ప్రభువుని స్తుతించి, ప్రభువుని ఆరాధించి, ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని నామాన్ని గణపరిచే విధంగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రార్థనా సమయం. ప్రార్థనా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే ప్రార్థనా సమయంలో ప్రార్థనలో గడపాలి. కొర్నేలు కుటుంబం ఉంది. ప్రతిరోజు 3 గంటలకు ప్రార్థనలో వాళ్ళు తన కుటుంబం అంతా ప్రార్థన ఉండేవాళ్ళు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి, కొర్నేలు కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి వారు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఉండేవాళ్ళు. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండారు, దేవుడితో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడు దిగి వచ్చాడు, దేవదూతను పంపించాడు.
దేవదూత వచ్చి మాట్లాడింది, కొర్నేలు నీ ప్రార్థన వినపడింది, దేవుడు నీ విన్నపాలు అంగీకరించాడు. ఇదిగో పలానా చోట ఉప్పేలో దైవజనుడు ఉన్నాడు, అతన్ని పిలిపించుకో, అతని పేరు సీమోను పేతురు, అతడు నీకు రక్షణ గురించిన అనేక విషయాలు తెలియపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అతనికి కావాల్సిన సంగతులు, ఏమి సంగతులు కావాలో, ఏమి కావాలో, ఏం చేయాలో, అతనికి ఏది అవసరమో దేవుడు ప్రార్థన చేసుకుని ప్రార్థనా సమయంలో ప్రార్థనను గడిపినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నీకు వాక్కునిస్తాడు, దేవుడు నీకు మాట్లాడతాడు. ఆ ప్రార్థనా సమయంలో దేవుడిని దర్శించినప్పుడు నీవు దేవుణ్ణి ప్రత్యక్షణ పొందుకుంటావు. వెంటనే దేవుడు చెప్పినట్టు నువ్వు చేయగలిగితే దేవుని ఆశీర్వాదంతో పాటు నువ్వు దేవుని కృపను పొందుకుంటావు. కొర్నేలు దైవజనుని పేతురుని పిలిచినప్పుడు పేతురు వచ్చాడు. యేసు క్రీస్తుని గురించిన ఆ రక్షణ సువార్తను, ఆ శిలువ వార్తను, ఆయన శిలువ మరణమును, ఆయన ప్రాణ త్యాగమును, ఆయన పునరుద్ధానము గురించి వారికి ప్రకటించినప్పుడు వారు వినుచున్నారు. ఆసక్తితో వినుచు వారి హృదయంలో నొచ్చుకున్న వెంటనే పరిశుద్ధాత్మ వారందరిపైకి దిగి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని ఆత్మచేత నింపబడ్డారు. పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ప్రార్థనా సమయంలో ప్రార్థనలోనే గడపాలి. ప్రార్థనా సమయంలో వెచ్చరివిడిగా తిరగకూడదు. ప్రార్థనా సమయంలో వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ప్రార్థనా సమయంలో వ్యర్థంగా వెచ్చరించకూడదు. ప్రార్థనా సమయాన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దు. సమయాన్ని సద్వినియోగపరచుకో. దినములు చెడ్డవి. దేవుని ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినములతో సమానం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రార్థనా సమయంలో ఎలా ఉండాలి? ప్రార్థన ఉండాలి. ఉదయకాల ప్రార్థనలో ప్రార్థన ఉండాలి. సాయంకాల ప్రార్థనలో ప్రార్థన ఉండాలి. మధ్యాహ్న కాల ప్రార్థనలో ప్రార్థన ఉండాలి. అది ప్రార్థనా సమయం, దేవుని సమయం. ఆ సమయాన్ని పరుచుకొనొచ్చు. ప్రార్థనా సమయంలో నువ్వు దేవునితో గడిపినట్లయితే దేవుణ్ణి ప్రత్యక్షణ పొందుకుంటావు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు కావాల్సింది ఏది కావాలో, ఏ అవసరం ఉందో దేవుడిని కనుపరుస్తాడు, తెలియపరుస్తాడు. వెంటనే నీ కార్యాలు సఫలపరిచి నీ ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను ఆయన సంతృప్తిపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థనా కాలమున ప్రార్థనా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. నువ్వు ప్రార్థన ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం సమయం, ఒక సమయాన్ని నిర్దేశించి పెట్టుకో. ఓ సమయాన్ని పెట్టుకో. 3 గంటలకు మధ్యాహ్నం కాలం, సాయంకాలం 7 గంటలకి, ఉదయం 5 గంటలకి ఒక సమయం పెట్టుకో. 5 గంటలకి లేచి ఆ సమయాల్లో ప్రార్థనా సమయాన్ని సద్వినియోగపరుచుకుని ప్రభువుతో గడపటం ప్రయత్నించు. ప్రభువుతో నీవు నీ కుటుంబం కలిగి భయభక్తులకు నువ్వు గడిపినట్లయితే దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతుంది. దేవుడు ఆ సమయంలో నీ కొరకు దాచించిన మేలులను, ఆశీర్వాదాలను నీ ఎద్దకు దిగవచ్చి నీకు అనుగ్రహించి నిన్ను తృప్తిపరిచి నిన్ను ఆస్వాదించి నిన్ను బలపరిచి నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరి మరొక మాట చెబుతాను, అది చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము ఆసనమైనది, వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏ సమయం వచ్చిందట? గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ప్రియా దేవుని జనమా, ప్రియా దేవుని సంఘమా, ప్రియా సహోదరి సహోదరుడారా, ప్రియా క్రైస్తవ సంఘమా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. పరలోకం నుంచి ఒక స్వరం చెబుతుంది. పరలోకం నుంచి స్వరం వినిపిస్తుంది. ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. తన భార్య తన్ను తాను అలంకరించుకొని సిద్ధపడుచున్నది. ఆయన భార్య ఎవరు? దేవుని సంఘం.
ఆయన భార్య ఎవరు? ఆయన సంఘముగా పిలువబడుతున్న మనం ఒక్కొక్కరమే ఆయన భార్యముగా పిలువబడముగా, స్వాచ్ఛమైన పరిశుద్ధ సంఘముగా ఆయన ఎటు ఆయన ఎటు మనం నిలబెట్టుకోవటానికి తన్ను తాను మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. శిలువ మరణానికి అప్పగించుకున్నాడు, రక్తం కాచాడు, ప్రాణం ఇచ్చాడు, చనిపోయారు. ఎందుకంటే ఇదిగో మిమ్మల్ని నేను ఒక పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘముగా నా ఎదుట ఒక రోజున నిలవబెట్టుకోవాలని. గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన మధ్యాకాశాన్ని రాబోతున్నాడు. ఆ మధ్యాకాశంలో ఒక వివాహం జరగబోతుంది. అదే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు మధ్యాకాశం రాబోతున్నారు. ఆ సమయంలో పెండ్లి కుమార్తెగా పిలువబడుతున్న నువ్వు నేను పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘం, పవిత్రమైన జ్యేష్ఠుల సంఘం, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి అపోస్తుల ఉపదేశంలో, పరిశుద్ధ ఉపదేశంలో పవిత్రంగా దేవుని కొరకు నిష్కలంకంగా నిర్దోషంగా సిద్ధపరచబడిన ఒక సంఘముగా మనం మార్చబడి గొర్రెపిల్ల భార్యగా సిద్ధపడి ఆయన ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధపడాలి. ఎప్పుడు? ఆ సమయం గొర్రెపిల్ల వివాహమవుతున్న సమయము వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రభువు రాకడకు చూసిన, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ప్రభువు త్వరగా నేను వచ్చున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన సెలవిస్తున్నాడు. ప్రభు చెబుతున్నాడు, నేను త్వరగా వచ్చున్నాను. ప్రియా సహోదరి సహోదరుడా, నేను త్వరగా వస్తున్నాను. ప్రియ సంఘమా, నేను త్వరగా వస్తున్నాను. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము ఇదిగో వచ్చి ఉన్నది. తన భార్య తన్ను తాను అలంకరించుకున్నది, తన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. నీవు సిద్ధమా? గొర్రెపిల్ల భార్యగా, వధువైన సంఘముగా నువ్వు సిద్ధమా సహోదరి? నువ్వు సిద్ధమా సహోదరుడా? నీ కుటుంబం సిద్ధమా? నీ సంఘము సిద్ధముగా ఉందా? ఒక సంఘముగా నువ్వు సిద్ధపడి ఉన్నావా? గొర్రెపిల్ల వివాహమోత్సవం సమీపంగా వచ్చినది. గొర్రెపిల్ల వివాహమోత్సవ సమయం వచ్చినది. ఇదిగో సమీపంగా ఉన్నది, వచ్చినది. ఆ సమయం వచ్చినది, వివాహ సమయం. కనుక నువ్వు సిద్ధపడు. ప్రభువుని మనం మధ్య ఆకాశంలో ఎదుర్కొనబోతున్నాం. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. కడబోరతోని వినబడబోతుంది. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. రాకడ గుర్తులు ప్రపంచం జరుగుతున్నాయి. దినములు సర్దేవి కనుక సమయం సద్వినియోగపరుచుకొనొచ్చు. నువ్వు అజ్ఞానివిగాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు. గొర్రెపిల్ల వివాహమోత్సవ సమయము ఇదిగో వచ్చినది నువ్వు ఎరిగి, నువ్వు గొర్రెపిల్ల భార్యగా, వధువైన సంఘముగా, పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘముగా నిన్ను నువ్వు అలంకరించుకుని, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని, నువ్వు ప్రభువు రాకడ రాజ్యానికి నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడే సమయం ఆసన్నమైనది. నిర్లక్ష్యం చేయక, అజ్ఞానముగా నీ ప్రవర్తించగా, అవివేకంగా ప్రవర్తించగా, ప్రభు ఇచ్చిన సమయాన్ని వ్యర్థముగా నువ్వు ప్రవర్తించగా, వ్యర్థంగా వినియోగించుకొనక, ఇదిగో ప్రభు ఇచ్చిన సమయాన్ని జ్ఞానం కలిగి, వివేకం కలిగి, పరిశుద్ధంగా, పవిత్రంగా నిన్ను అప్పగించుకుని, నూతనపరుచుకుని ప్రభు కృపకు నువ్వు పాత్రుడిగా మార్చబడాలని పరిశుద్ధ దేవుని వాక్యము ఇదిగో ఈ రాత్రిని హెచ్చరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము ఆసన్నమైనది. సమయం వచ్చినది. సంఘమా సిద్ధపడు. తన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ప్రభువు యొక్క ఆ గొర్రెపిల్ల వివాహమోత్సవంలో ఆయనతో సరసన కూర్చొని సిద్ధపడుతుంది. ప్రభువు ప్రక్కన నువ్వు కూర్చోవాలి. ఒక దేవుని సంఘమా, సహోదరుడా సహోదరి, నువ్వు వధువైన సంఘంగా సిద్ధపడి, పరిశుద్ధమైన దేవుని సంఘముగా గొర్రెపిల్ల భార్యగా సిద్ధపడి, ఆయన సరసన ఆ సింహాసనంలో, ఆయన ప్రక్కన పెండ్లి విందులో ఆయనతో నువ్వు కూర్చోవాలి. ఆయన భార్యగా నిష్కలంకమైనను, నిర్దోషమైన, డాగైన, మాత్సర్యను లేని ఒక జ్యేష్ఠుల, పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘముగా నువ్వు మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం ఒక ప్రత్యేక రీతిలో నీతో మాట్లాడుతుంది. ఒకసారి ప్రభు వైపు తిరుగు. ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభు కృపకు నిన్ను అప్పగించుకో. పరిశుద్ధాత్మ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నాడు. ఇదిగో దినములు చదివి కనుక సమయం సద్వినియోగపరుచుకోవచ్చు. అజ్ఞానులు కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నామని దేవుని వాక్యం మరొకసారి హెచ్చరిస్తుంది. రక్షణ సమయం, ప్రార్థనా సమయము, ఇదిగో స్వస్థత సమయము, గొర్రెపిల్ల వివాహమోత్సవ సమయము. ఈ సమయమును సద్వినియోగపరుచుకుని నీవు ప్రభువు రాకడ సిద్ధపడు. ప్రభువు రాకడ సిద్ధపడు. ప్రభు గొర్రెపిల్ల వివాహమోత్సవాన్ని సిద్ధపడు. ప్రియ సంఘమా, ఇదిగో ఆయన రక్షణ సమీపంగా ఉంది. కడవరి రక్షణ సమీపంగా ఉంది. కడవరి రక్షణ సమీపంగా ఉంది. ప్రభువు రాకడ రక్షణ సమీపంగా ఉంది. సిద్ధపడు. నువ్వు సిద్ధమా?
సిద్ధపడకపోతే ఇక నుంచి సిద్ధపడు. ప్రభు సమయం ఇచ్చాడు, ఈ సమయం సద్వినియోగపరచుకో, ప్రభు కొరకు ఉపయోగించుకో. ఈ ప్రభావ సమకు ఈ సమయాన్ని ప్రభు కొరకు ఉపయోగించుకో. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన రాకడ రాజుని సిద్ధపరిచి ఆయత్తపరిచి గొర్రెపల్లె వివాహమోత్సవంలో ఆయనతో కూడా వధువైన సంగమగా ఆయన భార్యగా నువ్వు ఆయనతో కూడా కూర్చుంటానికి నిన్ను నా ప్రభు అని యేసుక్రీస్తు